హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి అయితే 36 kgs అయితే కొరియర్ అయితే తెప్పించాము. సో కొరియర్ 2 బాక్స్లలో వచ్చింది ఈసారి. హలో గైస్, పార్సల్ అయితే వచ్చేసింది. సో ఓపెన్ అయితే చేస్తున్నాం. అవిగా రీజన్ అయి నేను ఓకేనా, చూద్దాం ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ప్యాకింగ్ అయితే ఫుల్ గా చేసి వచ్చింది. సో ఈసారి 2 పార్సల్స్, ఎందుకంటే 36 kgs కాబట్టి. మామూలుగా అయితే 28 బిలో అయితే 1 kg 1 బాక్స్ వస్తుంది. బట్ ఈసారి 28 ఏబో 36 కాబట్టి ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఈసారి చాలా ఎక్కువ అయితే తెప్పించాను, ఎందుకంటే బట్టలు కానీ కారం కానీ ఇవన్నీ. ఎందుకంటే మేము వచ్చి 2 years అవుతుంది, 1 year అవుతుంది నేను కొరియర్ తెప్పించుకోక. లాస్ట్ టైం కూడా సేమ్ ఏప్రిల్లోనే తెప్పించాను. సో అప్పుడు ఏంటంటే కొరియర్ నేను 6 monthsకే తెప్పించాను కాబట్టి కారం అవన్నీ సరిపోయినాయి. కానీ ఈసారి కారం మొత్తం అయిపోయింది. సో ఇక్కడ కారం నేను అసలు యూజ్ చేయలేకపోతున్నాను, అందుకోసమే ఇంకా సో చూడండి ఏమేమైతే తెచ్చుకున్నాను కొరియర్లో. సో ఫస్ట్ వెళ్ళేది ఏంటంటే ఐటమ్ బెల్లం కాదు, చింతపండు. చింతపండు వచ్చేసి చాలా వైట్గా ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, 2.5 kg వచ్చింది. అండ్ చాలా శారీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇంకో బ్లాగ్లో మీకు చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి లడ్డూలు, మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ, చికెన్ చట్నీ, టమాటా చట్నీ, చింతకాయ చట్నీ, సో ఇవ్వండి చింతపండు, ఇది 5 kg కారము, సో మామిడికాయ టమాటా పచ్చళ్ళు అండ్ చికెన్ చింతకాయ పచ్చళ్ళు. సో ఇవి టోటల్ కొరియర్లో వచ్చినవి. వీటితో పాటు లడ్డూలు వచ్చినవి, ఇంకా కొన్ని బట్టలు. ఇవే అండి మమ్మీ పంపించిన చట్నీలు. సో వీటిని ఇప్పుడు ఓపెన్ చేద్దాము. 8 ప్యాకెట్స్లో చికెన్ చట్నీ. అండ్ మీరు చూసారు కదా ఓపెన్ చేసేటప్పుడు వీడియోని. సో ఇప్పుడు వీటన్నిటిని ఓపెన్ చేద్దాము. సో మ్యాంగో చట్నీ ఇది ఈ ఇయర్ ఫ్రెష్గా పెట్టిందండి. మమ్మీ వాళ్ళకి చెట్టు ఉంది, తొక్కుకాయల చెట్టు. సో అవైతే కాసాయి, ఒక 8 కాయలు వెళ్ళాయంట. టోటల్గా 2 kg. వాటిని కట్ చేసి అల్లం చట్నీ, ఇది మా ఆయన వాళ్ళ సైడ్ చాలా ఫేమస్, అచ్చంపేట సైడ్ అల్లం చట్నీ మ్యాంగో చట్నీ పెడతారు, అల్లం మ్యాంగో కలిపి. సో వన్స్ కరోనా టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు పెట్టారు, అది చూసి నేను నేర్చుకున్నాను. సో టోటల్గా 1, 2 అండ్ వైట్ 3 కవర్స్లలో ప్యాక్ చేసి ఇచ్చింది. సో వీటిని చూడండి, ఇందులో ఆయిల్ లీక్ అయింది. ఇలా ఉంది, ఇలా ఉంటే పార్సల్ వచ్చిన తర్వాత దానికి పెట్టడమే పెద్ద పని అన్నమాట మాకు. ఏంటండి ఇందులో ఈ బాక్స్లో అయితే పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి చింతకాయ చట్నీ అండి. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన చట్నీ. ఇది ఫిబ్రవరిలో పెడతారు కదా, లేదా చింతకాయలు అయినప్పుడు. మా విధానికి అయితే చాలా ఇష్టము. మ్యాక్సిమమ్ చిన్నపిల్లలకి వేడన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టినట్లయితే దేవి కారం ఉండదు, చాలా ఇష్టంగా తింటారు. సో అదే అలవాటు ఆ విధానికి ఇంకా ఉంది. తనకి ఎప్పుడైనా కర్రీ నచ్చినప్పుడు కూడా నెయ్యి వేసుకొని తింటాడు చాలా ఇష్టంగా. ఉప్మాలో కూడా. సో ఇవన్నీ చట్నీలు, ఇవి 2 టమాటో చట్నీస్. సో మొత్తం 4 kgs తెప్పించాను. ఈ గ్లాస్ బాటిల్లో పెట్టినవి అయితే ఇప్పుడు ప్రజెంట్ వాడుకోడానికి, మిగిలింది అయితే స్టోరేజ్ అంటే పక్కన పెడతాను, మా అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాము. ఇవైతే 2 వచ్చేసి చింతకాయ చట్నీ, ఇవి కూడా 2. సో ఇవి కూడా 2 kgs. అండ్ ఇవి వచ్చేసి మ్యాంగో చట్నీ, చాలా ఫ్రెష్గా మ్యాంగో అల్లం చట్నీ, ఇవి కూడా 2 kgs తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ చట్నీ, ఇది కూడా 2 kgs తెప్పించాను. బోన్లెస్ చికెన్ చట్నీ మమ్మీ చాలా బాగా పెడుతుంది. మా మమ్మీ పెట్టిన చికెన్ బోన్లెస్ చట్నీ అంటే చాలా ఇష్టం. నేను మా ఆయన కొంచెం చట్నీలు ఎక్కువనే తింటామండి, ఎందుకంటే కర్రీలు చాలా కారం వండను, చెప్పగానే చేస్తాను పిల్లలు తింటారని. సో దానికోసం మేము చట్నీలు పెట్టుకుని తింటాం కాబట్టి మాకు ఎక్కువ పడతాయి. ఇవి 1 yearకి సరిపడా ఉండాలండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కొరియర్ రాదు. సో అప్పుడుకి వరకు ఇవి మాకు యూజ్ అవ్వాలి. ఎందుకు ఏప్రిల్లోనే తెప్పించుకుంటాను అంటే అప్పటికి మ్యాంగోస్ వస్తాయి కాబట్టి. సో మ్యాంగో చట్నీ కూడా వస్తుంది, చింతకాయ చట్నీ వస్తుంది, అండ్ టమాటాలు కూడా కొంచెం ఎండ వస్తుంది కదా, వరుగులు బాగా మంచిగా ఎండుతాయని. సో చికెన్ చట్నీ అయితే బోన్లెస్ అలా 2 kg పెట్టింది. అండ్ నెక్స్ట్ లడ్డూలు. ఈ కొరియర్ అయితే సోమవారం రోజు వచ్చిందండి, మండే వచ్చింది. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను.
సో ఇదండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నేను తెచ్చుకున్న డ్రెస్సెస్, శారీస్, ఇంకా పిల్లలకు కొన్ని డ్రెస్ తెప్పించాను ఆయనకి. సో మేము దసరాకు కూడా ఇప్పుడే ఇండియా నుంచి ట్రెడిషనల్ వేర్ తెప్పించుకున్నాము. ఇండియాకి నుంచి ఇక్కడ మామూలు డ్రెస్సెస్ దొరుకుతాయి, ట్రెడిషనల్ అంత బాగుండవు, అందుకే అక్కడ నుంచి తెప్పించాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియో రావాలంటే ముందుగా మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని. సో ఇందులో మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.